సిస్టర్ గారు ప్రైజ్ లార్డ్. సారీ. ఓకే ఓకే ఓకే. ప్రైజ్ స్టార్ట్ చేయండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్. నేను మార్నింగ్ నుంచి ప్రేయర్ వింటున్నాను, కానీ వాక్యంలో చదువుతా ధ్యానించుకుంటున్నాను. ఎందుకంటే నిన్నటి దినమంతా కూడా నేను అంటే బయట ఉన్నాను. వేరే ఒక ఫ్యామిలీలో పాప మెచ్యూర్ అయిందని పిలిచినారు ప్రేయర్ చేయటానికని. సరే నేను ఫంక్షన్కి అయితే రానమ్మా, ఈవినింగ్ వస్తాను, నేను ఆఫ్టర్నూన్ తర్వాత వస్తాలే అని చెప్పి నేను ఆఫ్టర్నూన్ వాళ్ళ కార్యక్రమాలు అయిపోయినాక వెళ్ళాను. దేవుడు చక్కటి సమయము అక్కడ అనుగ్రహించాడు. ప్రభు ఒక కుటుంబంలో వారి కుటుంబం అన్యుల కుటుంబం నుంచి వచ్చింది. అయితే నన్ను పిలిచిన వాళ్ళ అక్క అన్యురాలు. అంటే మేము చూస్తుండగానే ఇంకొక ఆమె కూడా వచ్చిందనమాట పాపను చూడటానికి. ఏదో స్కూల్లో టీచర్ అంట. అయితే భక్సింగ్ గారు టెస్ట్ మోని ఇచ్చి కొంత వాక్యం చెప్పడంతో వీళ్ళు కూడా అందుకున్నారు, అక్క చెల్లెళ్ళు ఇద్దరు. చక్కటి అక్కడ సువార్త జరిగింది. ప్రభు మహిమ కొరకై నేనైతే ప్రభు నేను అక్కడుంటేనే నన్ను తీసుకెళ్ళు అని ప్రార్థన చేసినాను. మహిమను కూడా ఆపుకున్నాను. నిన్నటి దినము నేను మహిమ వెళ్ళాము. ఆ విధంగా దేవుడు ఒక గొప్ప కార్యం అక్కడ చేసినాడు. అసలు తన భర్త అస్సలు అన్యుడు, నా భర్త అస్సలు అంటే దేవుని నమ్ముతుంటే మాట వినటం లేదు. అసలు నన్ను చాలా బాధ పెడుతున్నాడు. బైబిల్ పట్టుకుంటే ఒప్పుకోవట్లేదు. స్థుతిలోని శక్తి అని ఆ బుక్ కూడా దాచిపెట్టుకొని ప్రార్థనలు చేసుకుంటున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు అనేక విధాలుగా బలపరచడం జరిగింది. మరి ఇప్పుడు మార్నింగ్ కూడా నన్ను విసుక్కొని వెళ్ళిపోయాడు, ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పింది. ఆ విధంగా దాదాపుగా 1 అవరు తనతో నేను చెల్లితో మాట్లాడటం జరిగింది. చాలా బలపడాక మధ్యాహ్నం వరకు నా మనసు బాగాలేదు, ఇప్పుడు నేను చాలా నెమ్మదిగా ఉన్నాను అని చెప్పడం జరిగింది. అదే నాకు కావాల్సిన అది భాగ్యం. ఎక్కడికి వెళ్ళినా నేను అదొక్కటి ప్రభువుని కోరతా, ప్రభు నేను అక్కడుంటేనే అక్కడికి తీసుకెళ్ళు అని. ఆ విధంగా కుటుంబం చాలా సంతోషపడింది. గతంలో ఆ పాప కూడా చాలా డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు కూడా ఏడుపంతా మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఏడ్చేదంట. ఆ తర్వాత నాతో పరిచయం అయిన తర్వాత ప్రతిదినం నాతో ఖాళీ టైంలో నేను మాట్లాడి బలపరచడం చేసినాను కొన్ని దినాల వరకు. తను కూడా నువ్వేనా ఇంత నవ్వుతున్నావు అన్నారనమాట నేను అక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు. నిజంగా ఆ ప్రభు ఇచ్చిన కృప, అది ప్రభు ఇచ్చిన కృప. ప్రభు శక్తి లేకుండా ఏం చేయలేం. అందుకే దేవుని కృపని ఎప్పుడు కోరుకోవాలి. ఆయన కృపలో మనం ఉంటే, ఆయన కృప మనకు తోడుగా ఉంటే ప్రభు మన ద్వారా మనల్ని వాడుకుంటాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా, అది వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చే వరంగా మనల్ని ప్రభు ఉంచుకుంటాడు. చాలా సంతోషంగా నన్ను ఇంటికి పంపించినారు వాళ్ళు. అక్కడ నా భారం అంతా దిగిపోయిందని. ధైర్యంగా ఉండమ్మా, ఒకరోజు నీ భర్త కూడా బైబిల్ పట్టుకొని సాక్ష్యం చెప్తాడు అని కూడా చెప్పి రావడం జరిగింది. ఆ కుటుంబం కోసం కూడా మనం అందరం కూడా గ్రూప్లో ప్రార్థన చేద్దాం. ఈ విధంగా ఓకే థ్యాంక్ యూ అండి. ఈ విధంగా మనం అందరం కూడా అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నట్లుగా ఈరోజు సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం, 2వ సమూయేలు 15వ అధ్యాయం కదా. అయితే అందుకే నాకు ప్రిపరేషన్ కుదరక మార్నింగ్ నుంచి చదువుకున్నాను. ఈ విధంగా ఆంటీ నిన్న చెప్పినారు, చక్కగా వర్ణించినారు 14వ అధ్యాయం. అంతకు ముందు అధ్యాయం సిస్టర్ గారు కూడా చక్కగా వర్ణించడం జరిగింది. కాబట్టి అబ్షాలోము మీద దావీదు ప్రాణం పెట్టుకున్నాడు అని. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అంటే దావీదు ముద్దు పెట్టుకున్నాడు కదా అబ్షాలోముని. అయితే హార్ట్ఫుల్గా దావీదు అక్కడ ముద్దు పెట్టుకోలేదు కుమారుణ్ణి. ఎందుకంటే కొంత బాధ ఆయనకు ఉండిపోయింది, కొడుకుని చంపాడు అని. కాకపోతే దావీదు 2 విధాలుగా ఆలోచించాలి. ఆ దినాల్లో యుద్ధాలు మామూలే, చంపుకోవటం అది మామూలే. కొడుకైనా ఎవరైనా ఒకే న్యాయం. నిజంగా ఒక సొంత చెల్లిని ఆ విధంగా చేయటం అది ఒక విధంగా నేరం. తన సొంత చెల్లిని చేయటం తను బాధపడ్డాడు. తిరిగి అబ్షాలోముని చేర్చుకొని, హృదయపూర్వకంగా చేర్చుకొని, నేను హెబ్రోన్కి వెళ్తున్నాను మొక్కుబడి చేసుకోవటానికంటే కొన్ని సలహాలు ఇచ్చి దావీదు పంపించి ఉండాల్సిందే. పశ్చాత్తాపడు నాయన, అన్నం చంపేశావు అమ్నోన్ని, సరే నీ చెల్లిని అర్థం చేసినారు కాబట్టి నీకు అంత బాధ కలిగింది, పశ్చాత్తాపడు, దేవుని దగ్గర ఒప్పుకో, ఇక ఎప్పుడు అట్లా జరగకుండా దేవుడు సహాయం చేస్తానని చెప్పుండాల్సింది. కాకపోతే అంటి ముట్టనట్టుగా దావీదు ఉండటాన్ని బట్టి కూడా అబ్షాలోము దావీదు మీద బాగా పగ పెంచుకున్నాడు. ఏదేమైనా అంటే రీజన్స్ ఏదేమైనా ఒకే రీజన్, అన్నిటికీ కూడా దావీదే రీజన్ అని చెప్పాలి. ఎందుకంటే దావీదు చేసిన తప్పిదాన్ని బట్టి
దావీదు చేసిన ఆ ఒక్క పొరపాటును బట్టి, ఒక్క పొరపాటు కాదు, ఒక్క పొరపాటులోనే భయంకరమైన అది తప్పిదం దాగి ఉంది కదా అక్కడ. బత్షెబాను అంటే బత్షెబాతో పాపం చేయటమే మాత్రమే కాకుండా అసలు అంటే తనకు ఉన్నారు ఎంతోమంది భార్యలు. సరే బత్షెబాను చూసిన పాప తలంపు వచ్చినప్పుడు ఉన్న భార్యల దగ్గరికి వెళ్ళి ఉండాల్సింది. భయంకరమైంది ఏంటంటే చూసిందెల్లా ఆశించటము అనేది ప్రభువుకు విరుద్ధమైంది. ఎట్లా పడితే అట్లా చేయటం. అందుకే కదా అంటారు మనం మనుషులం, మనం జంతువులం కాదు. కాబట్టి ఆ విధంగా మనుష్య రీతిగా వెళ్ళలేకపోవటం దావీదు. ఆ తర్వాత ఊరియాని, తనకు నమ్మకస్తుడైన ఊరియాని చంపించటం, ఈ రెండు భయంకరంగా ప్రభు దృష్టికి చాలా భయంకరంగా తోచింది. అది భయంకరమైన శిక్ష. ఆ శిక్షలో పొట్టివగానే కొడుకు చనిపోయినాడు, తర్వాత అమ్నోన్ చనిపోయినాడు, ఇప్పుడు అబ్షాలోము సిద్ధపడతా ఉన్నాడు. ఇది నిజంగా ఎంత భయంకరమైన కార్యం. కాబట్టి ఈ మొదటి నుంచి చూసినట్లయితే అబ్షాలోము ఏం చేస్తూ ఉన్నాడంటే దావీదు మీదకి యుద్ధానికి సిద్ధపడతా ఉన్నాడు. నేనే రాజునైపోవాలి, దావీదుని చంపటానికి కూడా, తండ్రిని చంపటానికి వెనుకాడటం లేదు అబ్షాలోము. ఎందుకంటే మనం అంటాం కదా, పొయ్యగాలం వస్తే ఏదో సామెత ఉంది, అట్లా ఉంది అబ్షాలోము పరిస్థితి. ఏదేమైనా తన తండ్రి, తను కూడా కొడుకే కాబట్టి బాధపడ్డాలే, నాన్న నేను చంపేశాను కదా, నా పగ తీరిపోయింది అని అనుకోలేదు. ఎందుకంటే ఒక నిర్ణయం ఉంది దేవుని విషయంలో. దేవుని విషయంలో 4 గొర్రెలు పోవాలి కాబట్టి అబ్షాలోము హృదయం కఠినమైపోయింది. దావీదు హృదయపూర్వకంగా స్వీకరించలేకపోయాడు అబ్షాలోముని. అబ్షాలోము దావీదుకు విరుద్ధంగా యుద్ధానికి చెలరేగుతున్నాడు. రథాలను గుర్రాలను సిద్ధపరచుకున్నాడు. మొదటి వచనం నుంచి మనం 6వ వచనం వరకు చూస్తే తన ఎదుట పరిగెత్తడానికి 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు. ఉదయాన్నే లేచినాడు, పట్టణం యొక్క గుమ్మ మార్గములో ఒకతటి నిలబడ్డాడు. రాజ్య తీర్పు పొందడానికి వ్యాజ్యం ఎవరైనా వస్తూ ఉంటే ఎంత తెలివంటే మంచి చేసుకోవటానికి హృదయంలో ప్రేమ అవసరం లేదు, అవసరాన్ని బట్టి మంచి చేసుకోవటానికి ఇట్లాంటివి ట్రిక్స్ అన్నమాట. ఇవి ట్రిక్స్ ఉపయోగిస్తారు. ఎవరినో ఎవరు ముద్దు పెట్టుకుంటారు, వచ్చిన వాళ్ళందరినీ ముద్దు పెట్టుకోవటానికి వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళ మీద ఏం ప్రేమ ఉంటుంది అబ్షాలోముకి? అబ్షాలోముని వైపు ఆకర్షించుకోవటానికి వచ్చిన వాళ్ళందరినీ అంట ముద్దు పెట్టుకుంటున్నాడంట చేయి తీసుకొని అబ్షాలోము. నీ వ్యాజ్యము సరే, నువ్వు ఏ ఊరు వాడమని అడుగుతా, నీ దాసుని ఇశ్రాయేలు గోత్రం ఫలానా దానికి చెందినవని చెప్పినప్పుడు అబ్షాలోము, నీ వ్యాజ్యం సరిగా న్యాయంగా ఉన్నది కానీ దాన్ని విచారించి నింపని వాడు రాజునొద్ద ఒక్కడు కూడా లేడు, నేనే ఈ దేశంలో న్యాయాధిపతి ఉంటే ఎంత బాగుంటుంది, అప్పుడు వ్యాజ్యం అంటాక అందరు నా దగ్గరకు వస్తారు, నేను వాళ్ళకి న్యాయం తీరుస్తా అని చెప్తా ఉంటే వాళ్ళు నమస్కారం చేసినప్పుడు తన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అతను చేయి పట్టుకొని వాళ్ళని ముద్దు పెట్టుకుంటా వచ్చినాడు. తీర్పునంతకే రాజు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా, ఇశ్రాయేల్ అందరినీ కూడా అబ్షాలోము ఈ విధంగానే చేస్తూ తన తట్టు తిప్పుకున్నాడు. అంతే కదా, రాజు కొడుకే చేయి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడంటే ఇక వాళ్ళకి సంతోషం కదా. అబ్బా రాజకుమారుడు, అందులో అబ్షాలోము అయితే హైఫైగా ఉంటాడు చూడటానికి కూడా, చక్కని వాడు అబ్షాలోము. ఇదనాలు కామన్గా కనిపించేదంటే అది దాన్ని బట్టి కూడా గౌరవిస్తా ఘనతగా చూస్తూ ఉంటారు. ఈ లోకం తీరది, దాన్ని బట్టి కూడా అబ్బా ఇంత గొప్పోడు, ఇంత చక్కనోడు, మా చేయి పట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి అతని వైపు ఆకర్షితులైపోయినారు. అటువంటి తెలివులు ఉపయోగించినాడు అబ్షాలోము. నిజంగా నా తండ్రిని దేవుడు రాజును చేసినాడు, దేవుని అభిష్టంతో నా తండ్రి రాజు అయినాడు అని ఖచ్చితంగా అబ్షాలోముకు తెలిసి ఉంటుంది ఆ వయసు వచ్చేటప్పటికి. దావీదు నా తండ్రి దేవుని చేత అభిషేకించబడిన వాడు అన్నీ తెలిసినా అన్నీ ఆ టైంకి మర్చిపోయినాడు అబ్షాలోము. కాబట్టి 7వ వచనం నుంచి మనము 12వ వచనం వరకు చూసుకున్నట్లయితే అట్లా 4 years గడిచిపోయినాయి. అబ్షాలోము రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఒక సిద్ధపరుచుకొని మనుషుల్ని రాజు దగ్గర తండ్రి దగ్గరకు వచ్చినాడు. సిరియా దేశం నందలి గెషూరు నందు ఉండగా యెహోవా నన్ను యెరూషలేముకు తిరిగి రప్పించేట్లా నేను ఆయన సేవిస్తానని మొక్కుకున్నాను అని, హెబ్రోని పోయి మొక్కుకొని వస్తా అని ఇక్కడ ఈ భాగంలో చెప్పటం జరిగింది. నాకు సెలవియ్యి తండ్రి అని. రాజు సుఖంగా పో అని సెలవిచ్చినాడు, లేచి హెబ్రోనికి పోయినాడు. నిజంగా దేవునికి పోయేవాడు ఇక్కడ ఒక బ్యాచ్ని తయారు చేసుకుని తండ్రికి విరుద్ధంగా దేవునికి మొక్కుకోవటానికి పోతున్నాడంట. అంటే హృదయములో అంత కుట్ర ఉంది, హృదయములో అంత ద్వేషం ఉంది, హృదయములో అంత అధికార వాంఛ ఉంది. తండ్రినే చంపాలని ఆలోచన పెట్టుకొని
నిజంగా మొక్కుకోటానికి పోతున్నాడు. నిజంగా ఈ దినాల్లో కూడా లేకపోలేదు. హృదయంలో అన్నీ ఉంటాయి, ద్వేషము, అసూయ, పగ అన్నీ ఉంటాయి. చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు ఆరాధించినట్టుగా పక్కనోళ్ళు కూడా ఆరాధించలేరేమో అన్నంతగా ఆరాధిస్తారు నిజంగా. ఆ, ఆ, అది అబ్షాలోము చేసిన ఆరాధన, ఇది మొక్కుబడి, దేవునికి మొక్కుబడి అది. అంటే మనసులో ఇవన్నీ దాచిపెట్టుకొని అక్కడ సిద్ధపరచుకొని వచ్చి దేవుని సేవించడానికి వెళ్తాడంట. దేవుడు అంగీకరిస్తాడా అటువంటి ఆరాధన, అటువంటి మొక్కుబడి? అస్సలు అంగీకరించడు. హృదయము కావాలి యేసయ్యకి. ఈ దినాల్లో మనం చేయాల్సింది అది. హృదయం మంచిగా ఉంటే మనం ఆరాధించకున్నా మన హృదయమే ఆరాధిస్తూ ఉంటుంది. హృదయంలో ప్రభుని పెట్టుకొని, హృదయంలో ప్రభు యొక్క గుణలక్షణాలు పెట్టుకొని ఉంటే ఆరాధించకపోయినా మనల్ని చూచి, మన హృదయాన్ని చూచి దేవుడు తృప్తి చెందుతాడు. అంటే ఆరాధించొద్దని కాదు, ఆ హృదయంలోనే తృప్తి చెందుతాడు. ఇంకా ఆరాధిస్తూ ఉంటే ప్రభువుకి మనది ధూమం వలె సువాసన. అందుకే కదా సువాసన గల ఆరాధన, మంచి వాసన ప్రభు ఆగ్రానిస్తాడు. అది దావీదు చేసే ఆరాధన అది. కాబట్టి అబ్షాలోము అటువంటి ఆరాధన చేయటం లేదు. దేవునికి ఇష్టం లేని మొక్కుబడి. విందునకు పిలువబడినప్పుడు తర్వాత ఏం చేసినట్టే అబ్షాలోము బాకానాదం విన్నాడు. హెబ్రోన్కి వెళ్ళేసి ఈ పనులు చేయటానికి వెళ్ళినాడు. హెబ్రోన్లో ఏలుచున్నాడని కేకలు వేయటానికే ఇశ్రాయేల్ గోత్రాలు అన్నిటిలో వేగులు వారిని పంపాడు. ఎంత అబద్ధం చెప్పాడని దేవుని పేరు పెట్టుకొని, దేవుని పేరు చెప్పుకొని అబ్షాలోము నిజంగా అక్కడికి వెళ్ళి హెబ్రోన్ ఏం చేయటానికి వెళ్ళాడు? నేను రాజుని అని చెప్పుకోవటానికి వెళ్ళినాడు. విందునకు అందరినీ పిలిచినాడు. ఒక 200 మందిని యెరూషలేములో నుంచి. అబ్షాలోము అక్కడి నుంచి బయలుదేరినారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఏమో యథార్థమైన మనసుతో ఉన్నారు. రాజకుమారుడు కదా అన్నట్టుగా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. తర్వాత 12వ వచనంలో చూస్తే బలి అర్పింపవల్ల నుండి అబ్షాలోము గిలోనీడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గిలోను అతని ఊరు నుండి పిలిపిస్తాను. దావీదు తన తండ్రి యొక్క మంత్రిని పిలిపించుకున్నాడు. అబ్షాలోం దగ్గర వచ్చిన జనము మరి ఎక్కువ ఒకటి చేత కుట్ర బహు బలమాయను. కుట్ర చేసినాడు తండ్రి మీద. ఎంత భయంకరం! నిజంగా ఇంటి వారికే విరుద్ధంగా లేయటం ఈ దినాల్లో కూడా అనేకమైన మనం లోకంలో చూస్తూనే ఉన్నాం. అది అతి సులువుగా అంటే ఇది ఈజీ అయిపోయింది. సునాయాసంగా చేసేస్తున్నారు. ఎంత కఠినమైపోతుందంటే హృదయము. కన్న తండ్రి అని లేకుండా అబ్షాలోం చేస్తున్నాడు. అబ్షాలోం కదా అనుకోవద్దు, మన సమీపంగా చూసి చాలామంది కనబడతారు. ఇంటి వారికి కీడు చేయటానికి, హాని చేయటానికి ఏ మాత్రం ఆలోచించిన వారు వాళ్ళే కఠినులు. నిజంగా కఠినత్వం సాతాను నుండి వచ్చింది. సాతాను కీడు చేయటం తప్ప మేలు చేయటం వాడికి చేత కాదు. ఆ విధంగా చేస్తున్నాడు ఇక్కడ. అహీతోపేలు ఎంత మంచి నమ్మకస్తుడండి దావీదుకి, ఎంత చక్కని సలహాదారుడు అంటే దావీదుకి. అటువంటి దావీదు యొక్క మంత్రిని అహీతోపేలు అబ్షాలోం పిలుచుకున్నాడు అహీతోపేల్ని. ఎందుకంటే అబ్షాలోంకి తెలుసు, వినుంటాడు అహీతోపేలు చక్కగా. అంటే దేవుని దగ్గర నుంచిందిగా వచ్చిన ఆలోచనగా భావిస్తారు అహీతోపేలు చెప్పిన ఆలోచనను దావీదు ఆ దినాల్లో. అందుకే అహీతోపేలుని దావీదు దగ్గరగా పెట్టుకునేవాడు. ప్రతి సలహా అహీతోపేలు ద్వారా తీసుకునేవాడు. మంచి ఆలోచనలు ఇచ్చేవాడు. మంచిగా ఒక చక్కగా మంత్రిగా అహీతోపేలు ఉన్నాడు. అయితే అటువంటి అతన్ని దావీదుకి మేలు చేసి అతన్ని దావీదు చక్కటి సలహాలు ఇచ్చి అతన్ని అబ్షాలోం పిలుచుకొని మరి ఎక్కువైపోయింది కుట్ర. ఈ 13వ వచనం నుంచి మనం 17వ వచనం వరకు చూస్తే ఇశ్రాయేల్ అబ్షాలోం పక్షంగా వహించేసినారు అని దావీదుకి వర్తమానం వెళ్ళిపోద్ది. ఎట్లా వెళ్ళిపోద్ది అంటే ఒక అతన్ని దావీదు వెనక్కి పంపిస్తాడు. ఎందుకంటే యోవాబుని వెనక్కి పంపించి అక్కడ ఏం జరుగుతుందో నాకు సమాచారం చెప్పు, నేను నాతోటి రామాకు నువ్వంటే. దావీదంటే యోవాబుకు చాలా ఇష్టం కాబట్టి దావీదు సలహా ప్రకారం, దావీదు మాట ప్రకారము హూషై అనే అతను వెనక్కి వచ్చేస్తాడు, వెనక్కి పంపించుకుంటాడు. ఆ విధంగా హూషై వెనక్కి వచ్చాడు కాబట్టి సమాచారం దావీదు దగ్గరికి వెళ్తా ఉంది. కాబట్టి అబ్షాలోం పక్షంగా ఉన్నారు అని వర్తమానం వచ్చింది. దావీదేమో యెరూషలేములో ఉన్న వాళ్ళ సేవకులందరికీ కూడా ఆజ్ఞాపిస్తాడు. ఏమంటే అబ్షాలోం చేతుల నుండి మనం తప్పించుకొని రక్షణ పొందలేం, మనం పారిపోదాం.
హఠాత్తుగా వచ్చి అబ్షాలోము మనల్ని పట్టుకొనకుండా, మన కీడు చేయకుండా, పట్టణాన్ని కత్తివాత చేత హతము చేయకుండానట్లు మనం త్వరగా వెళ్ళిపోతాం రండి. అందుకు రాజ సేవకులు ఏమంటారంటే, చిత్తగించుము రాజా, నీ మేము మా ఏలినవాడు రాజునకు నీవు సెలవించినట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దావీదుకు నమ్మకమైన వారున్నారు, నమ్మకమైన సేవకులు. దావీదు ఏది చెప్తే అదే. ఎందుకులే రాజా, నువ్వెంత యుద్ధ వీరుడివి. నిజంగా దావీదుకి ఎంత ధైర్యం అంటే, సింహపు గుండె వంటి వారు సహితము దావీదుకు భయపడేవాళ్ళు. అంటే సింహపు గుండె వారి కంటే అంత పెద్ద గుండె దావీదుకు ఉంది, అంత గొప్ప ధైర్యం ఉంది. దావీదును అబ్షాలోముని చంపేయాలంటే, అబ్షాలోముతో యుద్ధం చేయాలంటే అది సునాయాసంగా చేయగలడు. కానీ కుమారుడి మీద ఉన్న ప్రేమ, కుమారుడిని చంపుకోలేక దావీదు యుద్ధం చేస్తే కొడుకు చచ్చిపోతాడని దావీదుకు తెలుసు. అందుకే పారిపోవటానికి ఇష్టపడ్డాడు కొడుకు కోసం. అందుకే సేవకుల్ని చెప్తాడు, మనం వెళ్ళిపోదాం, పారిపోదాం, అబ్షాలోము మనల్ని చంపేస్తాడని. ఆ సేవకులు నమ్మకస్తులు కాబట్టి దావీదు చెప్పినట్లుగా దావీదుని వెంబడిస్తారు వాళ్ళు. అప్పుడు రాజు నగరులో కనిపెట్టుకోవటానికి దావీదు కొంతమంది ఉపపత్నులు ఒక 10 మందిని పెట్టేస్తాడు. ఇంకా మిగతా వాళ్ళందరినీ ఎంటబెట్టుకొని కాలినడకను, చెప్పులు లేకుండా దావీదు నడుచుకుంటూ పోతున్న ఒక మహారాజు, సింహాసనం మీద కూర్చున్న రాజు నిజంగా చెప్పులు లేకుండా నడవటం, నిజంగా కుమారుడి కోసం బాధతో, ఎక్కువ బాధేస్తే ఏం చేస్తాం, చాలా పనులు చేస్తాం. ఎక్కువ బాధేస్తే అంటే సొంత వారే బాధ పెడతా ఉంటే ఏం చేస్తామంటే ఏమనలేక ఏడుస్తాం. అదే దావీదు ఇక్కడ చేసినాడు. 30వ వచనంలో ఏడ్చాడు దావీదు, చెప్పులు లేకుండా, ఏం చెప్పులే తీరా అన్నట్టుగా ఉన్న పాటను బయలుదేరి నడుచుకుంటా, నిజంగా ఏడ్చుకుంటా దావీదు ఎక్కిన జరిగిన ఈ విధంగా కాలినడకన వెళ్ళిపోయినారు. రాజు కూడా అతని ఇంటి వారు బయలుదేరి అక్కడి నుంచి బెత్షెమెషాకు వచ్చి అక్కడ బస చేస్తున్నారు. అక్కడ కొద్దిసేపు ఆగినారు కాలినడకతో వచ్చి. ఈ విధంగా 18వ వచనం నుంచి మనము 23వ వచనం వరకు, ఇది చాలా అంటే ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. ప్రాముఖ్యమైన వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడు. ఇప్పుడు అతని సేవకులందరూ కూడా దావీదు యొక్క ఇరు పార్శ్వములు ఇటువైపు అటువైపు నడుస్తూ ఉన్నారు. అందరూ కూడా కెరేతీయులు, పెరేతీయులు, గాతు నుండి వచ్చిన 600 మంది. నిజంగా గాతు నుంచి 600 మంది వచ్చినారు గిత్తీయులు. రాజునకి వీళ్ళు ఏం చేస్తున్నారు, రాజుకు ముందుగా నడుస్తున్నారు. అసలు నిజంగా ఈ యొక్క గాతు వాళ్ళు ఎవరంటే, గాతులు ఫిలిస్తీన్లు ఉంటారు. గాతు వాడు గొలియాతును చంపినాడు దావీదు. నిజంగా ఇది చాలా అంటే గాతువాడు ఇక్కడ చాలా మంచిగా దావీదును వెంబడించినాడు. అతను ఎవరంటే ఇత్తై, 19వ వచనంలో ఉంటుంది. వాళ్ళంతమంది కూడా రాజుకు ముందుగా నడుస్తుంటే రాజు గిత్తీయుడైన ఇత్తైని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివైనావు, నువ్వు ఇక్కడోడు కాదు కదా, నువ్వెక్కడోడువో పరదేశివి నువ్వు. ఇత్తై, నువ్వెందుకు నాతో వస్తున్నావు, ఎందుకు, నువ్వు తిరిగిపో, రాజున్న స్థలంలో ఉండు. నిజంగా కుమారుడిని రాజు అంటున్నాడు దావీదు. ఎంత ప్రేమ దావీదుకి కుమారుడంటే. అందుకే దావీదుని యేసు ప్రభుతో పోల్చినారు. తప్పిపోయిన మన పట్ల, ఎదురాడే మన పట్ల, ఎదురు తిరిగే మన పట్ల, దేవుడు చెప్పినవి చేయకుండా దేవునికి ఇష్టం లేనియే చేస్తున్న మన విషయంలో తండ్రి ఎంతగా అంటే ప్రేమ కలిగి ఉంటాడో, తండ్రి ఎంతగా అంటే దయ కలిగి కాపాడుకుంటుంటాడో, తన ప్రాణమిచ్చి కాపాడుకున్నాడు రక్షించుకోవటానికి. ఆ విధంగా దావీదు కూడా రాజు దగ్గర ఉండిపో అంటే నా కొడుకు రాజు అన్నట్లుగా చెప్తున్నాడు. నిన్ననే వచ్చినావు కదా అంటే నిన్నే వచ్చినాడు, అట్లా వచ్చినాడు, దావీదుతో చేరినాడు. ఇత్తై ఫిలిస్తీయుడు, ఫిలిస్తీ దేశంలో ఉండేవాడు ఇత్తై. నిజంగా అటువంటి ఇత్తై దావీదుకి ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడు. అహీతోపేలు దావీదుతోనే ఉంటూ అబ్షాలోము పక్షంగా చేరినాడు. నిజంగా ఇత్తైకి అహీతోపేలుకి చాలా భేదం ఉంది. నిజంగా ఇత్తై చాలా నమ్మకంగా ఉన్నాడు. నువ్వెందుకు మాతో వస్తున్నావు, నువ్వు తిరిగిపో అంటే, నిన్ననే వచ్చి నీకు ఎక్కడికి పోతావో తెలియదు కదా, నీకు మేము ఎక్కడికి పోతావు మాకే తెలీదు, ఎందుకయ్యా ఇట్లా మాతోటి ఎందుకు తిరుగుతావు, నువ్వు తిరిగి నీ సహోదరు దగ్గరికి వెళ్ళిపో, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్తున్నాడు దావీదు. పోన్లే ఉంటే ఉన్నాళ్లే, ఇత్తై నాతోటి వచ్చినాడు, నాకు ఒక సపోర్ట్గా ఉంటాడు అనుకోవట్లేదు దావీదు.
నువ్వు పో, నువ్వు వెళ్ళిపో, మేము ఎట్టబోతామో మాకే తెలీదు. మా బాధలు మాయి, మా కష్టాలు మాయి, పీత కష్టాలు పీతకే తెలుస్తాయి అన్నట్టు, నా కష్టంలో నా బాధలో నేనున్నా, నువ్వెందుకు నా ఎంట వస్తావు, నువ్వు వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, కృపాసత్యం నీకు తోడుగా ఉంటాయి అని దావీదు చెప్తా ఉన్నాడు. అప్పుడు ఇత్తయి అంటాడు 21వ వచనంలో, నేను చచ్చినా బ్రతికినా యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడు రాజునకు నీ జీవము తోడు, ఏ స్థలముందు నా ఏలిన వాడు రాజునకు నీవుంటావో ఆ స్థలమందే నీది అవసరం నేనుంటా రాజుతో మనవి చేసుకుంటాడు. రాజా నేను నీతో ఉంటా అంటే, నువ్వు చచ్చిపోతే నీతో చచ్చిపోతా, నువ్వు బ్రతికితే నేను కూడా బ్రతికి నీతో ఉంటా అంటాడు దావీదు. ఇత్తయి నిజంగా ఒక అన్యుడు, నిజంగా నిన్ననే వచ్చిన అన్యుడు. ఎప్పుడో విన్నాడు దావీదు గొల్యాతును చంపాడు, జీవం గల దేవుని నామంలో, అది గుర్తుపెట్టుకొని ఉన్నాడు ఇత్తయి. జీవం గల దేవుని నామంలో గొల్యాతును చంపాడు కదా ఫిలిస్తీన్ని. ఆ జీవం గల దేవుడు గొప్ప దేవుడు, జీవము కలిగిన వాడు ఆ దేవుడు. మా పట్టణములో ఉన్నాడే ఆ యొక్క దేవత, ఆ దేవత జీవము లేని దేవత, కానీ దేవుడు జీవంగల దేవుడు కాబట్టే దావీదుకి గొల్యాతుపై విజయం ఇచ్చినాడు అని దావీదులో ఉన్న దేవుణ్ణి గుర్తెరిగి ఇత్తయి దావీదును వెంబడించాడు. విషయం విన్నాడో ఏమో తెలియదు కానీ నిన్ననే వచ్చాడు, విషయం తెలుసుకున్నాడు, దావీదుతో చేరినాడు. నిజంగా దావీదు దేవుని ఎరిగినవాడు ఇత్తయి, దేవునితో ఉన్నవాడు, దేవుని నమ్మినవాడు ఇత్తయి. నిజంగా దావీదును వెంబడించినవాడు నమ్మకస్తుడు ఇత్తయి. ఈ విధంగా ఇటువంటి నమ్మకస్తుడిని దావీదుకి దేవుడు అనుగ్రహించటం కూడా చాలా గొప్ప విషయం. ఈ విధంగా అటువంటి నమ్మకస్తులుగా ఉండాలని ప్రభువు కూడా మనల్ని కోరుకుంటున్నాడు. నిజంగా మనం ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు మన పక్షంగా అంత నమ్మకంగా ఉంటాడు. నిజంగా మనం నమ్మదగిన వారమైనా దేవుడు మనల్ని ప్రేమించాడు. నమ్మకంగా ఉంటే ఇంకెంత ప్రేమిస్తాడు, అంతగా ప్రేమిస్తాడు. నిజంగా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అన్నట్లుగా, స్నేహం నా స్నేహితుడు అన్నట్లుగా వెంబడించినాడు. దుర్దశలో అటువాడు సహోదరుడుగా ఉండును అనుంది సామెతల్లో. ఆ విధంగా ఇటువంటి దుర్దశే ఒక విధంగా దావీదుకి. ఈ దుర్దశలో ఇత్తయి తోడైనాడు దావీదుకి. నిజంగా నమ్మకంగా ఉన్నాడు. నేను ఉంటాను నీతోటి అన్నాడు. నిజంగా ఏ లాభం లేకుండా ఎవరు ఉంటారండి? చచ్చిపోయే వాళ్ళ దగ్గర ఎవరుంటారు? బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి, కష్టాల్లో ఉన్న దగ్గరికి రావటం చాలా కష్టం. ఒక విందుకు పిలిస్తే చాలామంది వస్తారు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వస్తే లెక్క పెట్టడానికి ఈజీ, అంతమంది వస్తారు. లేక ఒక పెళ్ళికో ఒక వివాహానికో లేదంటే ఇంకొక పార్టీకో పెద్ద పార్టీ చేస్తేనో చాలామంది వెళ్తారు. కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి రావటం చాలా ఇబ్బంది అనిపిస్తుంది చాలామందికి. నా పరిస్థితి బాగాలేదు, నాకే బాగాలేదు, వాళ్ళనే ఓదార్చేయంలేబ్బా అన్నట్టుగా తప్పుకోవటానికే, అంటే ఎస్కేప్ అవటానికే చూస్తాం. కానీ ఇత్తయి ఏం ఆశించాడు దావీదు నుంచి? ఒకవేళ దావీదు చచ్చిపోయినా చచ్చిపోవచ్చు, అయినా పర్వాలా, నేను దావీదుతో ఉంటా. దావీదుతో ఉన్న దేవుడు జీవం గలవాడు. దావీదుకి విజయం ఇచ్చిన గొల్యాతు మీద విజయం ఇచ్చినాడు. ఇప్పుడు ఎందుకు విజయం ఏడు అనుకోని ఉంటాడు ఇత్తయి. అంత విశ్వాసం ఉంచుంటాడు ఇత్తయి. ఒకళ్ళు చనిపోయినా చచ్చిపోతా, దావీదు దేవుడు గొప్ప దేవుడు, దావీదు చాలా గొప్పవాడు అనుకున్నాడు. ఈ విధంగా ఇత్తయి ఇంత మంచివాడు. అయితే అహీతోపేలు ఈ విధంగా కావటానికి కారణం కూడా ఉంది. అహీతోపేలు దావీదుకి అంత నమ్మకంగా ఉంటూ ఎందుకు ఆ విధంగా చేశాడు అంటే, మనం తర్వాత అసలు అహీతోపేలు ఆలోచన చెడగొట్టు ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తాడు కదా. అహీతోపేలు ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చిందంటే, అహీతోపేలు బత్షెబాకి బత్షెబా వాళ్ళ తాత అహీతోపేలు. బత్షెబాను ఆ విధంగా చేయటం అహీతోపేలుకి నచ్చలేదు. ఊరియా భార్య అయిన బత్షెబా, నిజంగా ఏలియాబు కూతురు బత్షెబా, తర్వాత ఏలియాబుకి ఊరియా భార్యము ఏలియాబుకి సలహాదారుడుగా ఉన్న అహీతోపేలుకు కొడుకు, అందుకే మనమరాలు అవుతుంది బత్షెబా. ఆ విధంగా ఉండటం వల్ల అది కూడా మనసులో ఉంది కాబట్టి, ఏదేమైనా అహీతోపేలుకి తెలుసు, అంత చక్కటి సలహాలు ఇచ్చేవాడికి, అంత జ్ఞానం కలిగిన వాడికి ఏ రోజుకైనా దేవుడు అభిషేకించిన వాడు దావీదు రాజు. కానీ వాళ్ళ కుమారుని నేను ఆ విధంగా సలహాలు ఇచ్చటం మంచిది కాదు, చెడ్డ సలహాలు ఇవ్వటం నేను మంచిది కాదు. ఇప్పటి వరకు నేను మంచి సలహాలు ఇస్తూ
మంచి పేరు పొందాను, అదే కాపాడుకోవాలి అనుకోకపోవటం అహీతోపెలు యొక్క దౌర్భాగ్యం. అందుకే ఒకసారి ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే తీర్మానం చేసుకుంటామో అందులో కట్టుబడి ఉండాలి, అందులో స్థిరపడాలని అహీతోపెలుని చూసి మనం నేర్చుకోవాలి. స్థిరంగా లేడు అహీతోపెలు, చెంచలుడైపోయినాడు, పాతది జ్ఞాపకం తెచ్చుకున్నాడు, పగ సాధిస్తున్నాడు దావీదు మీద. నా మనమనాలు ఇట్లా చేశాడు కదా, నా మనమని చంపేశాడు కదా, ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది అనుకున్నాడు. మనం ఛాన్స్ కోసం చూడకూడదు, ప్రభువుకు ఛాన్స్ ఇవ్వాలి. నిజంగా అహీతోపెలు అక్కడ తప్పిపోయినాడు, చివరికి గురి పెట్టుకొని చచ్చిపోయినాడు అహీతోపెలు. ఎందుకో కూడా చూద్దాం. నిజంగా ఈ విధంగా 22వ వచనంలో దావీదు అట్టయితే నువ్వు రావచ్చు అంటాడు ఇత్తయితో. ఇత్తయిని వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చేసినారు దావీదుతో పాటి. వాళ్ళు పోతా ఉంటే జనులందరూ కూడా ఏడ్చినారు దావీదుతో పాటి. అయ్యో మా రాజుకి, మా ప్రభువుకి, మా రాజుకి ఇటువంటి పరిస్థితి వచ్చిందా అని వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఎప్పుడు భయపడలేడు దావీదు, సౌలుకు కూడా భయపడి కాదు దావీదు, దేవుని సమయం వచ్చే వరకు దాక్కుంటూ వచ్చినాడు. దావీదు సౌలు దొరికినా కూడా చంపలేదు, అది దావీదు యొక్క సుగుణం. శత్రువుని తను పగ తీర్చుకోడు, దావీదులో ఉన్న సుగుణం అది. ఈ ఒక్క బత్షెబ విషయంలో తప్ప, ఊరియా విషయంలో తప్ప దావీదుకి అన్ని సుగుణాలే. కీడుకు ప్రతి కీడు చేయడు దావీదు, క్షమిస్తాడు దావీదు. కాబట్టే దావీదుకి కొంతమంది నమ్మకస్తులు దొరికినారు. అవి ఎంత మంచి రాజుకి ఈ విధంగా జరిగిందని ఏడుస్తా వెళ్తారు. తర్వాత 24 నుంచి 29 చూస్తే ఇంకా లేవీలందరూ కూడా దేవుని మనసాన్ని మోసుకుంటూ వెళ్తారు. వాళ్ళు దేవుని మనసాన్ని దింపినప్పుడు అబ్యాతారు వస్తాడు. పట్టణంలో జనం అందరూ దాటిపో వరకు అక్కడ నిలబడతారు. అప్పుడు రాజు సాదోకుని పిలిచి దేవుని మనసం పట్టణంలోకి తీసుకొని పో, యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందితే ఆయన తిరిగి రప్పిస్తాడు, దాన్ని తన నివాసంగా నాకు చూపిస్తాడు, నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిస్తే ఆయన చిత్తం, నీ దృష్టికి అనుకూలమైనట్లు నా పట్ల జరిగించు అని చెప్తాడనమాట. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే సాదోకుతో ఇట్లా అంటాడు, సాదోకు నువ్వు దీర్ఘదర్శివి కావా? శుభమంది నీవు నీ కుమారుడు అహీమైసు అబ్యాతారునకు పుట్టిన యోనాతానుని మీ ఇద్దరు కుమారుల పట్టణాలు పోవాలి అని చెప్తాడు. అయితే నీ ఇద్దరు రూఢిమైన వర్తమానం వచ్చరకు నేను అరణ్యం రేవుల దగ్గర నిలిచుంటా అంటాడు. ఈ విధంగా వాళ్ళు సంభాషించుకొని దేవుని మందసాన్ని యెరూషలేమునకు తీసుకొని పోయి అక్కడే నిలబెట్టినారు. యెరూషలేములో దేవుని మందసాన్ని నిలవబెట్టినారు. ఈ విధంగా దావీదు పక్షంగా ఉన్నవారు ఆ విధంగా సాగుతూ ఉన్నారు. అయితే ఈ విధంగా అహీతోపెలు, ఇత్తయి ఈ విధంగా దావీదు పక్షంగా కొంతమంది చేరినారు. ఇత్తయి ఇంకా యాజకులు ఈ విధంగా చేసినారు. ఆ విధంగా చేయడం జరిగింది. ఈ విధంగా అహీతోపెలు ఎందుకు చేశాడో మనం విన్నాము. అహీతోపెలు తర్వాత ఏమైందంటే దావీదు దగ్గర వెనక్కి పంపించారు కదా హూషైని. దావీదు నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి నాకు సమాచారం అందించు అని. అప్పుడు హూషైని సలహా అడుగుతాడు అబ్షాలోం. అయితే హూషై చక్కటి సలహా ఇస్తాడు. ఎవరికి? అబ్షాలోంకి. నువ్వు అట్లా చెయ్యొద్దు అని మంచి సలహా ఇచ్చినప్పుడు అహీతోపెలు ఆలోచన చెడగొట్టు ప్రభువా అని దావీదు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. విని హూషై మాట వినేటట్లుగా చేసినాడు దేవుడు అబ్షాలోంకి. సరే అట్లానే చేద్దాము అని చెప్తాడు. అయితే ఆల్రెడీ అహీతోపెలు చెప్పిన అదే అయితే జరిగిపోయినాయి. ఏమేమైతే చెప్పినాడో అవన్నీ కూడా దావీదు విషయంలో అంటే ఉపపత్నుల విషయంలో అబ్షాలోం చేసిందంతా కూడా మనకు తెలుసు. భయంకరమైన పాపం అది. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు దావీదు పంపించిన హూషై మాత్రము నమ్మకంగా ఉన్నాడు. ఆ విధంగా అహీతోపెలు ఆలోచన చెడగొట్టాలి అని హూషై పంపిన దావీదు పంపినవాడు అని చెప్పొచ్చు. ఆ విధంగా హూషై మాట వినేటప్పటికీ ఈగో దెబ్బతింటుంది అహీతోపెలుకి. ఈ ఈగోతోనే పెద్ద ఏమంటారు, ఈగోతోనే వస్తుంది అంతా కూడా ఆత్మీయ క్షీణత. వాళ్ళు ఏది చెప్తే నేను చెప్పింది వినలేదు అని అహీతోపెలుకి ఈగో దెబ్బతినింది. వెళ్ళిపోయినాడు, ఉరిపెట్టుకొని చచ్చిపోయినాడు. నిజంగా అంత చక్కటి సలహాలు ఇచ్చాడు. ఎట్లాంటి మరణం పొందినాడు. నిజంగా క్షమాగుణం లేదు మొదట్లో అహీతోపెల్లో. తర్వాత ఈగో ఉంది, గర్వము, నేను చెప్పిందే చెల్లాలి,
చెడ్డ సలహా ఇచ్చినా నేను చెప్పిందే చెల్లాలి. ఇచ్చే సలహాలు కూడా మంచిగా లేవు అహితోపెలి. నేనిచ్చిన చెడ్డ సలహా కూడా పాటించలేదని ఇగో. మంచి సలహా ఇస్తే పాటించకపోతే బాధపడాలి గానీ, ఇచ్చిన సలహా అంత వరస్ట్‌గుంది. దావీదు ఉపపత్నులతో పాపం చేయమన్నాడు. అందరూ చూచేటప్పుడు మధ్యాహ్నం వేళ. ఎంత భయంకరమైన, ఎంత అసహ్యకరమైనదది. అటువంటి సలహా ఇచ్చినాడు. నిజంగా అంత రోత సలహాలు ఇస్తూ కూడా అది కూడా వినలేదని ఇగో దెబ్బతినింది. అంటే ఎట్లా ఉంటుందంటే కళ్ళు మూసుకొని పోయి ఉంటాయి అన్నమాట దావీదికి, అహితోపేలికి. అటువంటి సలహా ఇయ్యలేదని తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు. అయితే ఇత్తయి అయితే నమ్మకస్తుడు. ఒక అన్యుల్లో నుంచి వచ్చి కూడా నమ్మకస్తుడు. ఫిలిస్తీన్ల పట్టణంలో నుంచి వచ్చి నమ్మకస్తుడు. ఇంకా బహుబలంగా చేయాలంటే దావీదు గురించి చూస్తే మనం 5 రాళ్ళు దావీదు తీసుకొచ్చింది కూడా 5 పట్టణాలు ఉన్నాయి. ఫిలిస్తీ పట్టణాలు గాజా, అష్కెలోతు, అష్టోదు, ఎక్రోను, గాతు అని. అందుకోసం 5 రాళ్ళు దావీదు పట్టుకున్నాడు అని కూడా అంటుంటారు. కాబట్టి మిగతా 4 పట్టణాలు సర్దాలను చంపటానికి 5 రాళ్ళు తీసుకున్నాడు దావీదు ఆ దినాలు. అది నిజం. అంటే దేవుని ఆలోచన దావీదుకు తెలుసు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదుకు తెలుసు అక్కడ ఎన్ని పట్టణాలు ఉన్నాయో. ఈ యొక్క గొలియాతు పోయినాడంటే ఇంక 4 వచ్చినా వస్తారు వెనకాల అని చెప్పేసి 5 పట్టుకొని జాగ్రత్త దేవుడిచ్చిన జ్ఞానంతో కొనసాగిన వాడు దావీదు. అటువంటి దావీదుకు విరోధి అయినాడు కుమారుడు. నిజంగా కాబట్టి దావీదు ఏది చెప్తే అదే జరుగుతుంది. దావీదుకి ఎదురే లేదు. దావీదు యుద్ధం చేసి ఆపే వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ దావీదు పారిపోవటానికి, తప్పించుకోవటానికి, కొడుకుని కాపాడుకోవటానికి ఇష్టపడినాడు. తర్వాత కూడా చూస్తే నా కొడుకు క్షేమమేనా, నా కొడుకు క్షేమమేనా, యుద్ధంలో అందరు చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా కొడుకు క్షేమమేనా, నా కొడుకు క్షేమంగా ఉండాలి. నిజంగా మన పరలోకపు తండ్రి కూడా అదే కోరతాడు. రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా క్షేమంగా అంతవరకు రక్షణ కాపాడుకోవాలి అని దేవుడు ఆశపడతాడు. నిజంగా ఇత్తయి కూడా నిజంగా ఏ లాభం ఆశించకుండా, ఏ అధికారం ఆశించకుండా, ఏ బహుమానం ఆశించకుండా, ఏ ఆశీర్వాదం దావీదు నుంచి ఆశించకుండా దావీదును వెంబడించిన వాడు ఇత్తయి. మంచి స్వభావం, దేవుని ఎడల మంచి నమ్మకం ఉన్నవాడు ఇత్తయి. ఒక అన్యుడైనప్పటికీ 600 మంది రథసారథులు ఉన్నవాడు ఇత్తయి. నిన్నగాక మొన్న వచ్చినవాడు ఇత్తయి. నిజంగా చాలామంది అంటారు కదా, వీళ్ళకేం తెలుసు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు అంటుంటారు సంఘాల్లో కానీ బయట కానీ ఎక్కడైనా మనం వెళ్తే. ఇత్తయి దావీదుని గురించి బాగా విన్నాడు. దేవుని గురించి తెలిసిన వారు నిన్నొచ్చినా మొన్నొచ్చినా దేవుని దగ్గర సీనియర్సే. దేవుని వాక్యమును అందుకే మనం ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మనము లోతుగా తెలుసుకోవాలి. దేవుని దృష్టిలో దేవుని పిల్లలందరూ కూడా సమానులే. ప్రభుకి కొత్త పాత అని ఏం లేదు. ఆత్మీయులు ఎప్పుడు అట్లా మాట్లాడరు. ఆత్మీయులు ఎప్పుడు సీనియర్సు, మీరు జూనియర్స్ అని ప్రత్యేకించరు. వాళ్ళకి ఆత్మీయ జ్ఞానం లేక మీరు సీనియర్సు, మీరు జూనియర్సు అని చెప్తా ఉంటారు. ఆత్మీయ జ్ఞానం లేదు, వాక్య జ్ఞానం లేదు. అబ్షాలోము కూడా అంతే. జ్ఞానం లేకుండా, ఏం లేకుండా రాజరికము, అసలు రాజరికం రాజుగా నిలబడాల్సిన అర్హతలు అబ్షాలోములు ఏమీ లేవు. అయినా కూడా అబ్షాలోము రాజుగా అవ్వాలని తహతహలాడుతున్నాడు. అట్లా ఉంటే కొన్ని పరిస్థితులు వాక్యం తెలియకుండా నడుచుకోవటం సంఘాలు కూడా మనం చూస్తూనే ఉంటాం. అటువంటి పరిస్థితులు ఉండకూడదని మనం దీన్ని బట్టి నేర్చుకోవాలి. కాబట్టి దావీదుకు సమీపంగా ఉన్నాడు. ఇత్తయి ఒక అన్యుడు, అందుకే దావీదుకు ఉపయోగపడ్డాడు. నిజంగా నీతి నియమాలు పాటించిన వాళ్ళు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, చావు వచ్చినా నమ్మకంగా ఉంటాం దేవునికి. ఇత్తయి దావీదుకు నమ్మకంగా ఉన్నట్లుగా మనం కూడా ఎన్ని బాధలు వచ్చినా కాంప్రమైజ్ అవ్వం. అహితోపే ఆలోచన జరిగించాం. నిజంగా దేవుని కొరకు నిలబడాలి. సత్యాన్ని ఎరిగిన వాళ్ళెవ్వరు కూడా తప్పు చేయటానికి కాంప్రమైజ్ అవ్వరు. ఒక్క దేవుణ్ణి పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవటానికైనా ఇష్టపడతారు. కానీ అహితోపే లాంటి ఆలోచనలు ఎవరు స్వీకరించలేరు. అది కాబట్టి ఆ విధంగా దేవుని మనం ఎరిగిన వారమే, లోతైన అనుభవాల్లో ఉంటే ప్రభువుకి మనం ఇష్టంగా ఉంటాం. మనం అనేకులు కూడా చక్కటి సలహాలు ఇచ్చేవారంగా ఉంటాం.
అహీతోపెలు వల్ల తప్పిపోం. అహీతోపెలు చక్కటి ఆలోచనలు ఇచ్చేవాడే, కానీ తప్పిపోయినాడు, పడిపోయినాడు, దావీదు మీద పగ పెట్టుకున్నాడు, సమయం చూసి అబ్షాలోము పక్షంగా చేరినాడు. తర్వాత తిరిగి తన ప్రాణాన్ని తను తీసేసుకున్నాడు. ఇగో అడ్డం వచ్చింది. కాబట్టి ఆ విధంగా ఉంటే, ఇగో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మాట చల్లదు అనుకుంటే అక్కడ ఉండటానికి కూడా ఇష్టపడరు, తత్తర అయిపోతుంటారు. ఇక్కడ ఉన్నంతసేపు నా మాట చెల్లదు కదా అని. నిజంగా దేవుడేమో తగ్గించుకోమంటాడు, దేవుడేమో దేవుని బిడ్డల సలహాలు తీసుకోమంటాడు, దేవుడేమో నీతికి దాసులుగా ఉండమంటాడు, దేవుడేమో యథార్థంగా ఉండమంటాడు, దేవుడేమో నాకు లోబడండి అంటాడు, మనుషులేమో మాకు లోబడండి, మా మాట వినండి అంటారు. కాబట్టి మన దేవుని మాట మాత్రమే వినాలి, దేవుని వైపు మాత్రమే చూడాలి, దేవుని కొరకే జీవించాలి. ఈ విధంగా ఇంకా ముగించుకుందాం. 30 వచనం నుంచి చూస్తే, దావీదు ఏడుస్తా ఒలీవల కొండ ఎక్కటం, తలగప్పుకున్నాడు, పాదరక్షలు లేవు. అతని జనులందరూ కూడా తలగప్పుకొని, దావీదు ఎట్లా ఉన్నాడో, జనులు కూడా దావీదు ఎట్లా ఏడుస్తున్నాడో, ప్రజలు కూడా అట్లనే ఏడుస్తున్నాడు. దావీదు అంటే అంత ప్రేమ, ఎందుకంటే దావీదు దేవుని అంతగా ప్రేమిస్తాడు, దేవుని అంతగా నమ్ముకున్నాడు. నిజంగా సౌలుని చంపడానికి ఇష్టపడట్లేదు, కొడుకుని చంపుకోవడానికి ఇష్టపడట్లేదు. దావీదు ప్రేమ గలవాడు కాబట్టే దావీదుకు దేవుడు నమ్మకస్తుల్ని ఇచ్చినాడు తోడుగా. ఒక కీడు అంటే ఇటువైపు పనిష్మెంటు దేవుడు, ఒకవైపు కాపుదల. ఇటువైపు దావీదుకు పనిష్మెంటు కుమారుల ద్వారా, పిల్లల ద్వారా చేసిన పాపానికి, ఇటువైపు దేవుని యొక్క కాపుదల, భద్రత, దేవుని చిత్తం నెరవేర్చుకోవటానికి దావీదు పట్ల. నిజంగా దేవుడు 2 బ్యాలెన్స్ చేసుకుంటూ పోతాడు. దావీదుని ఒంటరిగా వదిలిపెట్టలేదు, దావీదుకు తోడునిచ్చాడు, దావీదుకు నమ్మకస్తుల్ని ఇచ్చాడు, దావీదుతో కలిసి ఏడ్చువారిని ఇచ్చాడు, దావీదుతో కలిసి నడుచువారిని ఇచ్చాడు, దావీదుతో కలిసి ప్రార్థించువారిని ఇచ్చాడు. అదే సమయంలో దావీదు పాపానికి ప్రతిఫలం కూడా కనబడతా ఉంది. 2 బ్యాలెన్స్ చేసుకుంటా. దావీదుకు తెలుసు, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నేను దేవుని పక్షంగా నిలబడితే చివరికి దేవుడు నన్ను తీసుకొస్తాడని దావీదుకు తెలుసు. కానీ అబ్షాలోము చచ్చిపోకూడదు అని మాత్రము దావీదు అనుకున్నాడు. తర్వాత ఇంకా అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరినాడని దావీదు తెలిసిపోయింది. అహీతోపెలు ఆలోచన చెడగొట్టమన్నాడు. ఈ దాకా తర్వాత 32 నుంచి చివరి వరకు వస్తే, దేవుని ఆరాధించడానికి ఒక స్థలానికి వెళ్ళినారు వాళ్ళు అతడికి వెళ్ళి కొండ మీదకి వెళ్ళినారు పైకి. నిజంగా కొండ మీద ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, నిజంగా ఎత్తైన కొండ, అక్కడ జనసంచారం ఉండదు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేని స్థలం కాబట్టి అక్కడ వెళ్ళుంటారు బహుశా. ఆ కొండ మీదకి వెళ్ళేసి చక్కగా దేవుని ఆరాధించుకోవాలి అని వెళ్ళినారు. హూషై ఏమో ఎంత బాధపడి పై వస్త్రాలను చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజుకి దర్శనం చేసుకున్నాడు. రాజు, నీవు నాతో వచ్చినడలా నాకు భారంగా ఉంటావు, నీవు పట్టణాన్ని తిరిగిపో అని చెప్పాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అది అయిపోయింది. కాబట్టి ఈ విధంగా హూషైని దావీదు ఇంటికి పంపించటం. నీ తండ్రికి నేను సేవ చేసినట్లు నీకు కూడా సేవ చేస్తా అని అబ్షాలోముకి జ్ఞానంగా హూషై చెప్తాడు. ఎందుకు వచ్చినావు నువ్వు? మా నాన్న దగ్గర కదా నువ్వు ఉండేది, నా తండ్రి దావీదు దగ్గర కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అబ్షాలోము హూషైని అడిగినప్పుడు, నీ తండ్రికి సేవ చేసినట్టు నీకు కూడా నేను సేవ చేస్తా అని అన్నప్పుడు, నా పక్షపు వాడవేండి, అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొడతావని దావీదు చెప్పిన మాట ప్రకారం హూషై పోయి జ్ఞానమైన మాటలు అక్కడ అబ్షాలోము చెప్పడం జరుగుద్ది. ఆ విధంగా హూషై అక్కడ ఉండటం, అబ్షాలోము దగ్గర ఉండటం జరుగుద్ది. తర్వాత యోనాతాను 2 కుమారులు కూడా అక్కడే ఉన్నారు అని నీకు వినమనిదంతయు వారి చేత అయితే వర్తమానము చేయమని చెప్పి అతన్ని పంపేస్తాడు. దావీదు స్నేహితులైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోము యెరూషలేము చేరును. ఈ విధంగా అబ్షాలోము యెరూషలేము చేరుకున్నాడు. ఏదేమైనా దావీదు కూడా ఇక్కడ ఇంతకంటే ఎక్కువ చెప్తే చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి ముగిచేస్తుంది. ఈ విధంగా దావీదు దేవునికి ఇష్టడు. నిజంగా ఎన్నో విషయాలు మనము ఈ విధంగా చూసుకుంటూ వచ్చినాం. కాబట్టి ప్రభు దావీదు వలె మనము ఇత్తయి వలె నమ్మకస్తులుగా ఉండాలి. తర్వాత అబ్షాలోము వలె అహీతోపెలు వలె ఉండకూడదు. ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు ఆలోచించాలి, ఇది మంచి సలహానా, చెడ్డ సలహానా, ఇది మనం చెయ్యొచ్చా, చేయకూడదా. ఎవరు ఏ సలహా ఇస్తే ఆ విధంగా వెళ్ళిపోతే ఎవరికి వాళ్ళే నష్టం తెచ్చుకుంటారు. అహీతోపెలే అబ్షాలోము కంటే ముందు చచ్చిపోయినాడు. సలహా ఇచ్చాడు, చెడ్డ సలహా ఇచ్చాడు. తర్వాత తన ఇగో దెబ్బతినిందని హూషైని పెట్టుకున్నాడని, హూషై మాట విన్నాడని తన ప్రాణం తనే తీసుకున్నాడు. కాబట్టి దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవుడు ఏది చెప్తే అది చేయాలి. మనుషుల మాట వింటే విన్న వాళ్ళకి ఎక్కువ కీడు జరుగుతుంది, చెప్పే వాళ్ళకంటే కూడా ముందు వీళ్ళకి ఎక్కువ జరుగుతుంది, తర్వాత చెప్పిన వాళ్ళకు ఉంటుంది బహుశా. అదే అబ్షాలోమును మనం చూసి నేర్చుకుంది నిజంగా. కాబట్టి ఆ విధంగా ఉండకుండా దేవునికి ఇష్టలంగా, దేవుని కొరకు జీవించే వారంగా మనం ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.